ఆ ప్రకారం ఆయన వెలుగుని చీకటిని ఆయన వేరుపరచెను మానవ జాతిని పాపము నుండి విడిపించుటకు యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చెను మేము యేసుక్రీస్తు యొక్క వెలుగుకు సాక్షులం వెలుగులో లేని అనేక మంది ప్రజలను మేము వెలుగులోనికి నడిపిస్తామని వాగ్దానం చేస్తున్నాము ఆమేన్. మన కొరకు పరమా రక్షకుడు
క్రీస్తు నేడు మనలో పుట్టాడు, మన కొరకు పుట్టాడు. క్రీస్తు రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభు. దేవుని వాక్యాన్ని ఎవరు ఆపించచ్చు? ఎవరు ఆపారు? స్విచ్ ఆఫ్ సరేనా కాకి కాకి స్విచ్ ఆపింది ఎవరు? అమ్మా కార్యక్రమం జరగడమా? ఏం పుట్టుకోకుండా కరెంట్ కాకపోతుంది. బడికి ఎప్పుడు ఆపు. దేవుడి వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు అంటే వాక్యం. క్రిస్మస్ ఆరాధనలో మీరు పాల్గొనేవారుగా అటు ఇటుగా ఉంటున్నారు. ఒకరోజు 150 మంది ఉంటే, ఒకరోజు 120 మంది, ఒకరోజు 80 మంది, ఒకరోజు 180 మంది. అలా కాదు. ఖచ్చితంగా 1వ తేదీ వరకు కూడా ప్రతి దినం ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. కార్యక్రమంలో పాల్గొవాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందువల్ల వచ్చే ఫలితం ఏంటంటే యేసు ప్రభు ఆజ్ఞ పాటించినట్లు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. ఇలాంటి అవకాశాన్ని దేవుడు యేసు సేవా కేంద్రానికి ఇచ్చాడు. అంటే మీరు సువార్త ప్రకటించేవారుగా ఉంటారు. అప్పుడు దేవుడు ఆశీర్వాదం మీకు వస్తుంది. కానీ మీరు నిర్లక్ష్య ధోరణి, ఒక చోటుకు రావడం, ఒక చోటుకు మానేయటం, ఇష్టం అయిన కాడికి వెళ్ళడం, ఇష్టం లేని కాడికి మానేయటం, ఇలాంటి పద్ధతులు వదిలిపెట్టాలి. అందరూ కలుసుకోవాలి, అందరితోటి ప్రేమగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానం చేయాలి. దేవుడు తన ఆత్మతోటి మన మధ్యలో మాట్లాడుతున్నాడని గ్రహించాలి. సమయాన్ని పాటించాలి, క్రమశిక్షణ పాటించాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. అన్నిటికంటే ముఖ్యమైనది రాత్రి మనం విన్నాం, ఆయనకి ఇష్టలుగా ఉంటే సమాధానం దొరుకుతుంది, ఆయనకి ఇష్టలుగా లేకపోతే సమాధానం దొరకదు. రాత్రి చదివిన వాక్య భాగం నుంచి చివరి వాక్యం నుంచి మళ్ళీ వెళుతున్నాం. లోకాసు వార్త 2వ అధ్యాయం లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం నుంచి, లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం నుంచి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరిలో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్లి చూతము రండని ఒకరితో ఒకరిని చెప్పుకొని త్వరగా వెళ్లి మరియును యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని భద్రము చేసుకును. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చాలు. రాత్రి మనం సువార్తలో విన్నాం, దేవదూత వచ్చారు, పశువుల కాపర్లకు చెప్పారు యేసు ప్రభు పుట్టాడని. చూసినట్టేది ఈ పశువుల కాపర్లు ఎక్కడో యేసు ప్రభు పుడితే మనకెందుకు అని అనుకోకుండా దేవదూత మాట విని చూడటానికి బయలుదేరారని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, అంటే దూతలు వీళ్ళు కలిపి దేవుడిని స్తుతించారు, దేవుడికి స్తోత్రాలు చెప్పారు. దేవుడికి స్తోత్రాలు చెప్పిన తర్వాత ఇంకా మనం మన పశువుల్ని కాసుకుందాం, మన గొర్రెల్ని కాసుకుందాం, మన పనిలో ఉందాము, తర్వాత చూద్దాంలే, యేసు ప్రభు విషయం అంటే తర్వాత చూద్దాంలే. అక్కడ కూర్చోలేకపోతే
యేసు ప్రభు విషయం ఉంటే తర్వాత చూద్దాంలే అని వారు అనుకోలేదు. మన ఇష్టరానిలేగా కదా, తర్వాత వెళ్దాంలే, ఖాళీ ఉన్నప్పుడు వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే అని అనుకోలేదు. వెంటనే వారు ఏం చేశారంటే, పరలోకమునకు దూతలు వెళ్ళిన తరువాత ఆ కాపరులు జరిగిన ఈ కార్యం ప్రభు మనకు తెలియచేయించున్నాడు. దేవుడే స్వయంగా దూతల్ని మన దగ్గరికి పంపినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనలో ఎక్కువ మందికి ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం దేవుడి పని అంటే చాలా నిర్లక్ష్యం. దేవుని సువార్త అన్నా, దేవుని సంఘం అన్నా చాలా నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు. కానీ కొంతమంది చూడండి, సంవత్సరాల తరబడి వారు కష్టపడి ఈ పని చేస్తూనే ఉన్నారు. చేసేవారికి ఏంటండి అని మీరు అడిగితే, పరలోకంలో వారికి జీతం సిద్ధపరచబడి ఉంది. దేవుడు కష్టపడి చేసేవారికి జీతం ఇస్తాము అన్నాడు, చెయ్యని వారికి జీతం ఉందన్నాడు. దేవుడు పని కరెక్ట్ గా చేసేవారికి జీతం ఉందన్నాడు, చెయ్యని వారికి జీతం ఉందన్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జీతం ఇచ్చేది ఇశ్రాయేలు గారు కాదు, జీతం ఇచ్చేది సంఘము కాదు, జీతం ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఏ జీతము? వారికి తగిన జీతము నా దగ్గర ఉన్నది. చేత మీరు సువార్తకు వచ్చినా, సంఘానికి వచ్చినా, దేనికి వచ్చినా, ఏం చేసినా ఆ జీతం దేవుడి దగ్గర నుంచి వస్తుంది అనేది మర్చిపోకూడదు. అంచేత దేవుడి పనిని ఎంత శ్రద్ధగా చేయాలంటే, వీళ్ళందరూ వెంటనే ఆ శిశువును చూడటానికి వెళ్ళారు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు రావాలి. ఆ ప్రశ్న ఏంటి? శిశువును చూడటానికి వెళ్ళారు కదా, వీళ్ళ మందలు ఏం చేశారు? వీళ్ళ మందలు ఏం చేశారు? ఒకసారి ఆలోచించండి. మీరు అన్ని సర్దుకుని జాగ్రత్త చేసుకుని అన్ని అయిన తర్వాత దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి వీళ్ళ మందలు ఏం చేశారు? అందుకే సమరయ స్త్రీ అట ఏం చేసిందో తెలుసా? ఆ కుండను అచ్చటే విడిచి ఆయన సాక్షిగా నేను వచ్చాను. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. ఆ కుండను అచ్చటే విడిచి ఆయన సాక్షిగా నేను వచ్చాను. ఆ కుండను అచ్చటే విడిచి ఆయన సాక్షిగా నేను వచ్చాను. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. దేవుని స్తోత్రం. ఏం చేసిందంటే ఆవిడ నీళ్లు తెచ్చుకుందామని బావి దగ్గరికి వచ్చింది. కానీ ఆ నీళ్లు కూడా మర్చిపోయింది, బావి కూడా మర్చిపోయింది, కొండ కూడా మర్చిపోయింది, దేవుడి గొడవలో పడింది. మనం ఎన్ని సంవత్సరాలైనా దేవుడి గొడవలో పడలేదు. మన గొడవల నుంచి మనం ఇంకా బయటికి రాలేదు. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని మైండ్ అంతా చెడగొట్టుకుంది. మరియా యేసు ప్రభు బాధ దగ్గర కూర్చుని మైండ్ బాగు చేసుకుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరే నీ మైండ్ సరవుతుంది. ఎక్కడ సరవదు, అది ఎక్కడికి వెళ్ళినా సరవదు. పిచ్చి పెట్టినట్టు ఏరుపురంతా తిరిగితే బుర్ర స్టడీలోకి రాదు. ప్రార్థన దగ్గరికి వస్తే బుర్ర స్టడీగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎక్కడెక్కడో తిరిగితే హృదయం స్థిరం అవదు. ఆ దేవుడి సన్నిధిలోనే హృదయం స్థిరం అవుతుంది. అంచేత ఆ కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి అందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. అర్థమవుతుంది మీకు అందరికీ? ఈ గొర్రెల కాపరులు గొర్రెల మందలను విడిచి, గుర్తుపెట్టుకోండి, గొర్రెల మందలను విడిచి. మరి ఆ గొర్రెల మందల్ని ఎవరు చూస్తారు? గొర్రెల మందలను విడిచి వారు యేసు ప్రభుని చూడటానికి బయలుదేరారు. అంటే వారి వ్యాపారాన్ని విడిచారు అనుకోవాలి, వారి ఆదాయాన్ని విడిచారు అనుకోవాలి, వారి పనిని విడిచారు అనుకోవాలి.
మనం ఏంటంటే అన్నీ కుదరాలి, మనకి వ్యాపారం కుదరాలి, పని కుదరాలి, డబ్బులు కుదరాలి, దేవుడు కుదరాలి. ఆ పప్పులే ఉడకమండి దేవుడి దగ్గర. అన్ని వదిలిపెట్టి రావాలి దేవుడి దగ్గరికి. దాని పేరేంటో తెలుసా? అలా విడిచిపెట్టి వచ్చిన పనిని యెహోవా ఈరే అన్నది బైబిల్లో. దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. ఈ నమ్మకాలు లేక చాలా మంది దాంట్లోనే ఉండరు, దీంట్లోనే ఉండరు. ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలి, చివరికి ఏది జరగదు, అన్ని ఫెయిల్యూరే. దేవుడి దగ్గర వాటమే, జీవితంలోనే వాటమే, బ్రతుకులోని వాటమే, అన్నిట్లోనే వాటమే. అంతా ఓడిపోయే బ్రతుకే, నెగ్గే జీవితం లేదు. కారణం ఏంటంటే దేవుడు మాటకి ప్రాధాన్యత ఇచ్చే జీవితం లేదు. ఎస్తేర్ రాణి కానీ ఆమె చెల్లెలు కానీ వాళ్ళ అమ్మగారి ముగ్గురు విన్నది మాటలు. దేవుడికి ప్రాధాన్యత ఇస్తేనే మీ ఇంట్లో సమాధానం. మీరు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. నా షాప్ అని, నా దుకాణం అని, నా పని అని కాదు. దేవుడికి ప్రాధాన్యత, దేవుని సంఘానికి ప్రాధాన్యత, దేవుని వాక్యానికి ప్రాధాన్యత, దేవుని సన్నిధికి ప్రాధాన్యత. వాళ్ళే కాదు, మీలో ఎవరైనా. దేవుడు మనకి సమయాన్ని కూడా చక్కగా ఏర్పాటు చేస్తున్నాడు. అన్ని పనులు అయిన తర్వాత సాయంత్రం మాట సువార్త ఏర్పాటు చేశాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా సువార్త లేదు. అన్ని తగిన సమయంలో ఏర్పాటు చేస్తున్నాడు, అన్ని క్రమంగా ఏర్పాటు చేస్తున్నాడు. గొర్రెల కాపర్లు గొర్రెల మందలు విడిచేస్తే ఆ గొర్రెలు ఏమవుతాయో దేవుడికి తెలియదా? అంచేత నాకు తెలిసినంత వరకు నా ఆత్మలో, నా హృదయంలో ఆలోచన ఏంటంటే, గొర్రెల కాపరుడికి దేవుడు చెప్పి పంపించాడు. ఏమని? మీరు వెళ్ళి యేసు ప్రభు చూసారంటేని దేవుడే చెప్పి పంపించాడు గనక నాకు తెలిసినంత వరకు ఆ గొర్రెల చుట్టూ దేవుని దూతలు కావలి ఉంటారు. అదే గట్టిగా చెప్పాలి. అంచేత మనం దేవుడికి అప్పచెప్పలేకపోతున్నాం ఏది కూడా. అన్ని నేనే చూడాలంటాడు, అన్నిట్లోనే నేనే ఉండాలంటాడు. నువ్వు ఒక అడుగు వేయాలంటే ఆయన కృప కావాలి, నువ్వు ఒక అడుగు ఒక పని చెయ్యాలంటే ఆయన దయ కావాలి, నువ్వు కదలాలంటే ఆయన దయ కావాలి, నీ నడుము పని చేయాలి, నీ కాళ్ళు పని చేయాలి, నీ తల పని చేయాలి, నీకు ఆరోగ్యం ఉండాలి ఒక పని చేయాలంటే. ఎవరైతే దేవుని పని యందు శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారో వాడన్నింటిలోనే జయాన్ని సాధిస్తారు. హల్లెలూయా. వాడికి ఏ విధమైన లోటుపాట్లు రానివ్వడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు ఆయన రాజ్యము ఆయన నీతిని వెతకండి మొదట, తర్వాత కావాల్సినది నేను చూసుకుంటాను అన్నాడు. దేవుడు చూసుకుంటాడు అనే నమ్మకం లేనప్పుడు బైబిల్ పట్టుకుని తిరగకూడదు, మనం రాకూడదు. అలాగా నేనే చూసుకోవాలి, నాకే తెలుగు ఉంది, నాకే అన్ని తెలుగులు ఉన్నాయి అనుకుంటే ఇంటికాడ కూర్చో, రాకు దేవుడి దగ్గరికి. లేదా దేవుడి మీద ఆధారపడితే ఆయన్ని వదిలిపెట్టు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించు. చక్కగా నడిపిస్తాడు. అన్ని కార్యాలు సమయానుకూలంగా చక్కగా మన జీవితాన్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. అంచేత ఈ గొర్రెల కాపర్లు దేవుడు చెప్పిన మాటను లక్ష్య పెట్టారు. మీరు ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను, సమయాన్ని పాటించే శక్తి కూడా మీకు లేకపోతా ఉంది. మీకు పనులు చాలా ముఖ్యమైపోయినాయి. ఇక్కడ కదా భోజనం చేస్తున్నాం మనం, ఇంటికాడ పని ఉంది మనకి. ఎందుకు రాలేకపోతున్నాం సమయానికి మనం దేవుడి సన్నిధికి? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు అన్ని ఏర్పాట్లు చేసి పిలుస్తున్నాడు కదా మనల్ని. ఎవరు కొవ్వొత్తాన్ని తెచ్చుకోమంటలేదు కదా, ఎక్కడొస్తే అక్కడే కొవ్వొత్తులు ఇస్తున్నారు మనకి. అన్ని జాగ్రత్తగా చూసి దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. అయినా సమయాన్ని పాటించేటటువంటి పద్ధతి మన దగ్గర లేకుండా ఉంది. అది కరెక్ట్ కాదు. దేవుడు కొరకు నువ్వు జీవితేనే నీ జీవితంలో ప్రతి కార్యము దేవుడు అద్భుతంగా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వని జీవితాలు ఆశ్చర్యపడవు. అలా గొర్రెలు ఏమైపోతాయని వాడు అడగలే. మరి ఏమో నేను కన్నె పిల్లలు కదా, నా బరువు పోతేమో అని అనలేదు. మరి అనలేదు. ఇలాగా ఎవరు చూద్దామన్నా దేవుడు చెప్పేటప్పటికి బయలుదేరారు. పేతురు గారు సమస్తాన్ని విడిచి, జబదయి కుమారులందరూ కూడా, యేసు ప్రభు కూడా వచ్చేసారు. వారి యొక్క చేపల వ్యాపారాన్ని విడిచిపెట్టి వచ్చారు. జక్కయ్య ఆ వడ్డీ వ్యాపారాన్ని విడిచిపెట్టాడు, డబ్బంతా పంచిపెట్టి వచ్చేసాడు. ఆలోచన చేయండి. ఆయన పిలిస్తే చాలు. ఆయన పిలుపులోనే అద్భుతం ఉంది. హల్లెలూయా. ఆయన చేత పిలువబడిన వారు ధన్యులు. ఆయన పిలిస్తే చాలు, మనం పరిగెత్తుకుని వెళ్ళాలి. నిసాగెద యేసునితో
నా జీవిత కాలమంతా శ్రమలు మనకేమున్నాయి? అన్ని అనుకూలంగా ఉన్నాయి మనకి. ఆడుకున్న శ్రమలు ఉన్నా, అన్ని శ్రమలు ఉన్నా వాళ్ళు దేవుడి కోసం వెళ్ళిపోయారు. మనకేం శ్రమలు ఉన్నాయి? ఏ శ్రమలు లేకపోయినా దేవుడి కోసం కొనసాగలేని జీవితంలో ఉన్నాం మనం. మన మన దరిద్రాన్ని విడిచిపెడితేనే కానీ మనకు ఐశ్వర్యం రాదు. మన దరిద్రం అంటే లోక సంబంధమైన పనుల నుంచి మీరు బయటకు రాకపోతే మీకు ఆశీర్వాదం, మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ తరతరాల వరకు ఏ విధమైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేడు. దేవుని స్తోత్రం. అందుకే సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించవాలని అన్నాడు దేవుడు. ఎప్పుడు చూసినా ఏదో కొట్టుకోవడం కొట్టుకోవడం కొట్టుకోవడం. ఎంత కొట్టుకున్నా ఆ జీవితానికి దారి లేదు, బ్రతుకి ఒక శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దేవుడి దగ్గర గడిపేటటువంటి శక్తి లేదు, దేవుడి దగ్గర గడిపే బలం లేదు. ఈ కుటుంబంతో సహా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను. బాగోలేదంటారు, ఆరోగ్యం బాగోలేదంటారు, దేవుడి దగ్గరికి రారు, మనసు బాగోలేదంటారు, ప్రార్థనకు రారు, వాక్యానికి రారు, సన్నిధికి రారు, ఏదేదో చెప్తారు. ఎలా ఉంటుంది సమాధానం? యేసు క్రీస్తు మీద ఆధారపడి యేసు క్రీస్తుతో కలిసి జీవించగలిగితేనే సమాధానం. గుర్తుపెట్టుకోండి. అలాగా మరియలాగా, ఆ గొర్రెల కాపర్లాగా వాళ్ళు అమ్మా ఒక అరగంటలో అయిపోద్ది వాక్యం. ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చో, ఒక అరగంటలో అయిపోద్ది మాట్లాడు. నీ వల్ల అవుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం జీవించినంతకాలం మన జీవితానికి సమాధానం రాదు. హల్లెలూయా. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు పడినా ఆ సమాధానం దేవుడు ఇవ్వడు. అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
దేవుడి వాక్యానికి, దేవుడికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యం ప్రభువు మనకు తెలియజేశాడు. సాక్షాత్తు పరలోకం నుంచి దేవుడు పంపించాడు మన దగ్గరికి దూతను. ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోజున మీకు అందరితో మాట్లాడుతున్నాము. ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా నీకు ఈ రక్షణ ఇచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం. దీన్ని దూతలు కాదు, ప్రభువే వచ్చాడు నీ దగ్గరికి. దూతలు కాదు, ప్రభువే వచ్చాడు నీ దగ్గరికి. నువ్వు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభువుకి నువ్వు ప్రాధాన్యత ఇచ్చే వరకు నీ జీవితంలో సంతోషాన్ని చూడలేవు. హల్లెలూయా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకునేది. బెత్లెహేము చాలా దూరం ఉంటుంది, అయినా మనం వెళదాం. ఎందుకంటే మనకు చెప్పినప్పుడు ఇక్కడ దూతలు వాళ్ళతో చెప్పినప్పుడు వెళ్ళి చూడండి అని దూతలు చెప్పారు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు, చూసి రండి అని చెప్పాడు. చూసి రండి అని చెప్పిన మాట ప్రకారం దేవుడే మనకి ఈ విషయాన్ని తెలియజేశాడు కదా. అలాగే దేవుడే కదా నన్ను ఎన్నుకున్నాడు, దేవుడే కదా నాకు ఈ రక్షణ ఇచ్చాడు. ఇంత ఘోరమైన లోకం నుంచి, పాపలోకం నుంచి, శాపలోకం నుంచి దేవుడే కదా నన్ను విడిపించాడు అనేటటువంటి కృతజ్ఞత జీవితం నీకు లేదంటే ఇంకా నీకు ఏమీ ఎవరి నుంచి సహాయం చేయలేరు. నీకెవ్వరు సహాయం చేయలేరు. దేవుడు నిన్ను స్వయముగా పిలిచాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందుచేత రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి, ఎలా వెళ్ళారు? త్వరగా వెళ్ళి అంటే 7:30కు వచ్చారా? ఎలా వెళ్ళారండి? 6:30కు వచ్చారా? 7:30కు వచ్చారా? అసలు త్వరగా అనేది మనకు అలవాట్లేదు కదా. ఏ విషయం అనేది త్వరగా అనేది అలవాట్లేదు. కానీ డోక్రా డబ్బులకు మాత్రం చాలా త్వరగా వెళ్ళిపోతున్నారు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ బ్యాంక్ కాడ కూర్చుని తగలడతారు. వాటికి త్వరగా నడండి. పెద్ద క్యూ ఉంటుంది బ్యాంకులో, కదా. ఇంకా ఎలాంటి విషయానికన్నా మనకు తగ్గవాడు దొరికాడు, అక్కడ దొరికినాడు కూడా. ఇంకా మన జీవితం అంతా ఆడి చుట్టూ తిరుగుతున్నాయి. మన బతుకంతా ఆలోచన చేయండి. మరి ఇక్కడ త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా. ఎవరు చూశారో తెలుసాళ్ళు? మరియను చూశారు, యోసేపును చూశారు, శిశువును చూశారు. అది సాక్ష్యం. మరియ ఉంది అక్కడ, యోసేపు ఉన్నాడు అక్కడ, శిశువు ఉన్నాడు అక్కడ. ఏ శిశువును చూశారు? ఎవరు చూశారు? వాళ్ళు చెప్పండి, ఎవరు చూశారు? దేవుణ్ణి చూశారు. దేవుని స్తోత్రం. ఎంత భాగ్యం ఆ కన్నులది. యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాలు ఉన్నవారిది ఎంత భాగ్యం. యేసు ప్రభుని చూసిన జ్ఞానుడిది ఎంత భాగ్యం. యేసు ప్రభును చూసిన పశువుల కాపరిది ఎంత భాగ్యం. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా. చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. నీ రూపము పాపంలో నింపని, నీ సౌందర్యము ఆయనలో ఉన్నది. నీ సౌందర్యము ఆయనలో ఉన్నది. నీ స్వరసే సాక్ష్యముల మోగని. నీ స్వరసే సాక్ష్యముల
త్వరగా యేసు గురించి చెప్పాలని ఉండాలి, మనకి ఆతృత ఉండాలి. యేసును చూడాలని ఎంత ఆతృత ఉండాలో యేసు గురించి చెప్పాలని కూడా అంతే ఆతృత ఉండాలి. అదే సువార్త. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన ప్రాణం, మన ఆత్మ వెళ్ళిపోయాక ఎవరు చెప్తాము? నీ శరీరం గట్టిగా మారిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? ఎవరికి సువార్త ప్రకటిస్తాము? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జీవితంలో ఉన్నాం మనం. ఏ దినాన్ని ఎవరికి ప్రాణాలు ఎలా పోతాయో, ఎలాంటి రోగాలు వస్తాయో తెలియని భయంకరమైన దినాల్లో ఉన్నప్పుడు మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవద్దు. దేవుడి కొరకు జీవించడానికి అవకాశం దొరికినప్పుడు అదే ధన్యత. అప్పుడే దేవుడు మనల్ని పరలోకంలో కాపాడుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అంచేత వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసేది. చూసారంటే వారు దాచుకోలేదు, శిశువును చూశారు. శిశువును చూసిన వెంటనే యోసేపుని మరియను చూశారు. యోసేపుని మరియను చూశారు. మరియను చూడటం ధన్యత, యోసేపును చూడటం ధన్యత, శిశువును చూడటం ధన్యత. ఎందుకంటే మరియము గొప్ప త్యాగం చేసింది. నాకు తెలుసు ఉన్నంత వరకు, నేను చాలా చోట్ల చెప్పాను ఈ వాక్యం, మరియ చాలా త్యాగం చేసింది. మరియ కంటే ఎక్కువ త్యాగం యోసేపు చేశాడు. హల్లెలూయా. యోసేపు త్యాగం ఇంకా ఎక్కువ, చాలా గొప్ప త్యాగం యోసేపుది. తన భార్య మరి వేరొక గర్భంలో ఉండగా అతను భార్యను ప్రేమించి, ఆ గర్భాన్ని ప్రేమించి, ఆ శిశువును ప్రేమించి, దేవుడి మాటకు విలువించి అంత చక్కగా, అంత శ్రద్ధగా, అంత ప్రేమగా మరియతోటి ఉండి ఆ పిల్లవాడి గురించి అంత కష్టాలు పడ్డాడంటే యోసేపు ఎంత గొప్పవాడు. దేవుని స్తోత్రం. అందుకనే యోసేపును చూశారు, మరియను చూశారు, శిశువును చూశారు. మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా యోసేపు త్యాగాన్ని, మరియ త్యాగాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే మరియ ఎంత త్యాగం చేస్తుందో, యోసేపు ఎంత త్యాగం చేశాడో మనము అంత త్యాగం చేయాలి. ఎందుకంటే ఆ రోజు మరియకు యోసేపుకు పుట్టిన యేసు ఈ రోజు మనకు పరిశుద్ధాత్మలో జన్మించాడు. హల్లెలూయా. మనము కూడా ఆయన్ని కాపాడుకోవాలి. మనము కూడా అనేక మందికి ఆయన్ని ప్రకటించాలి. మనము కూడా ఎన్ని కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులైనా పడి ఆయన చూపించాలి. అప్పుడు మనల్ని అనేక మంది చూస్తారు. ఏ విధంగా చూస్తారో తెలుసా? యోసేపును చూశారు, మరియను చూశారు, యేసును చూశారు. ఇప్పుడు యేసును చూస్తారు, సంఘాన్ని చూస్తారు, మిమ్మల్ని చూస్తారు, నన్ను చూస్తారు, మనల్ని చూస్తారు. దేవుని స్తోత్రం. అంతేకాదు దేవదూతలు మనల్ని చూస్తారు, దేవుడు మనల్ని చూస్తాడు, ఆయన బిడ్డను ప్రకటిస్తున్న వారిని చూస్తాడు. సువార్త ప్రకటించి వారి పాదాలు సుందరం అన్నాడు. ఈ పని ఏదో మీకు సామాన్యమైన పని కింద కనబడుతుందేమో, కాదు, చాలా గొప్ప పని ఇది. మీరు ఒక గొప్ప పనిలో పాల్గొంటున్నారు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి, జాగ్రత్త. అందుచేత ప్రచురము చేసిరి అంటే అనేక మందికి చెప్పిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరులు మౌనంగా లేకుండా ప్రతి చోటకు వెళ్ళి, ఇంతకే వెళ్ళి ఏం చేశారో మీకు అర్థమవుతుందండి. మంద కూడా వదిలేశారండి వీళ్ళు, గొర్రెలు కూడా వదిలేశారండి వీళ్ళు. సువార్తలో సాగిపోతున్నారండి, సువార్తలో సాగిపోతున్నారు. నా జీవిత కాలమంతా
అందరికి చెప్పుకుంటా మేము యేసయ్యను చూసాం, దేవదూతలు వచ్చారు, ఆ తల్లిని చూసాం, ఆ పశువుల పాకలో పిల్లడు పడుకోబెట్టి ఉండటం చూసాం, ఆయనే లోకరక్షకుడు, ఆయనే క్రీస్తు అని చెప్పుకుంటూ అనేక మందికి ప్రకటించుకుంటూ వెళుతూ ఉండగా విన్నవారందరూ ఆశ్చర్యపడుచుండేది. నేను అదే చెప్పాను రాత్రి, జ్ఞానులు ఎవరికి చెప్పలేదు, అంతే జ్ఞానులకి దేవుడు తెలియచేశాడు. ఎందుకంటే వాడు ఎక్కడ పుడతాడని వాళ్ళు ఎవరికి చెప్పలేదు, కానీ గ్రంథాలు రాశారు. వాళ్ళ గ్రంథాలు అందరూ చదువుతారు, ఆ గ్రంథాలు రాశారు. యేసుక్రీస్తు పుట్టాడు మేము చూసామని రాశారు, వాళ్ళ గ్రంథాలు రాశారు. వీళ్ళకి గ్రంథాలు రాయడం తెలియదు, వీళ్ళకి అక్షర జ్ఞానం లేదు, వీళ్ళకి చదువు లేదు. అందుచేత నోటితోటి బలంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఇద్దరిని ఎన్నుకున్నాడు, చదువుకున్న పౌరుని, చదువుకున్న లోక అనే వైద్యుడిని. చదువుకున్న వారిని ఎన్నుకున్నాడు, చదువు లేని పామరులను అంటే గొర్రెలు మన చేపలు పట్టేవారిని ఎన్నుకున్నాడు. పౌలుని ఒకందుకు ఎన్నుకున్నాడు, పేతురుని ఇంకొకందుకు ఎన్నుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు పని చెయ్యమని ఈరోజు దేవుడు శాసిస్తున్నాడు మనల్ని. మనం దేవుడు పని చేసినప్పుడు, నేను దేవుడు పని చేస్తున్నానండి, నాకు కరువు కలిగిందండి, నేను దేవుడు యథార్థంగా ఉన్నానండి, నాకు అవమానం కలిగిందండి, నేను దేవుడి వాక్యాన్ని అనుసరిస్తున్నానండి, నా జీవితం ఎలా జరిగిందన్న సాక్ష్యం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అందరూ మేలైన సాక్ష్యంలోనే ఉంటారు. హల్లెలూయా. ఎక్కడ అలాంటి సాక్ష్యం లేదు. నేను దెబ్బతిన్నానండి, నా పాడైపోయాననే సాక్ష్యం లేదు. యేసుక్రీస్తుని కరెక్ట్ గా వెంబడించిన సాక్ష్యాలు ఎప్పుడు బలంగానే ఉంటాయి, ఎప్పుడు అద్భుతంగానే ఉంటాయి, ఎప్పుడు ఆశ్చర్యకరంగానే ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. అంచేత అయితే మరియా ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసి భద్రము చేసుకున్నాడు. మరియకు తెలుసు, మరియకు ఈయన లోక రక్షకుడని, దైవ కుమారుడని, ఆవిడ కడుపులో పుట్టాడని. కానీ మరియా ఏది బయటపడలేదు, ఎక్కడ బయటపడలేదు. చాలా గంభీరంగా జీవించింది ఆవిడ. ఎవరికి నా కుమారుడు దేవుడని, నా కుమారుడే లోకరక్షకుడని ఆవిడ ఎవ్వరికి ప్రకటించలేదు, ఎప్పుడు ప్రకటించలేదు. మరియా ఎప్పుడు కూడా ఎవరికి నా కుమారుడు లోకరక్షకుడని చెప్పలేదు. ఎందుకంటే మరియా దేవుడు చిత్త ప్రకారం, మరియా యేసుక్రీస్తుని పెంచి ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పాలించి పెంచే పనిలో ఉంది, కానీ వేరే పని దేవుడు మరియకు అప్పచెప్పలేదు, ఆ పని అందరికీ అప్పచెప్పాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ మాటలన్నీ హృదయంలో తలపూసి భద్రం చేసుకొనొచ్చు. ఇక్కడ అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని, ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. ఈ మాట మీకు వివరించి నేను తొందరగా ముగిస్తాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు పౌలుతో కూడా ఇదే మాట చెప్పాడు, పేతురుతోటి ఇదే మాట చెప్పాడు, నీతోటి ఇదే మాట చెప్తున్నాడు, నాతోటి ఇదే మాట చెప్తున్నాడు. ఏ మాట తెలుసా? వింటున్నావా జాగ్రత్తగా? ఏ మాట తెలుసా? నువ్వు నీ జీవితంలో యేసుక్రీస్తు చెయ్యని యేసుక్రీస్తు చేశాడని చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. కన్న వాటిని విన్న వాటిని, నీ జీవితంలో యేసుక్రీస్తు ఏం చేశాడో దాన్నే చెప్పమన్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. పౌలుతోటి అననీయ అంటున్నాడు, నీవు కన్న వాటిని విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట నీవు సాక్షి అయి ఉండవు అని చెప్పి. చాలా మంది మనం సాక్ష్యాలు చెప్తుంటే, నా గురించి కూడా చెప్తుంటే, అవునా అలాగిచ్చేసాడా, ఇలాగిచ్చేసాడా, పెళ్లి చేశాడా, డబ్బులు ఇచ్చాడా, అప్పులు తీర్చాడా, ఇవన్నీ చేశాడా అని కొంతమంది హేళన చేసేవారు ఉంటారు. కానీ ఒక్క మాట చెప్తున్నా, యేసుక్రీస్తు చెయ్యని వాటిని మీరేం చెప్పక్కర్లా. ఒకవేళ మీ జీవితంలో యేసుక్రీస్తు ఏం చెయ్యకపోతే ఏం చెయ్యలేదని చెప్పండి. బాగా అర్థం చేసుకోండి, లేనిపోని మాటలు చెప్పొద్దు. దేవుడు చేసిన కార్యాలు దాచుకోవద్దు. కన్న వాటిని విన్న వాటిని, నేను ఎప్పుడు చెప్పిన సాక్ష్యం ఏం జరిగిందో అదే చెప్తాం. నువ్వు కూడా అదే చెప్పు, లేనిపోని చెప్పక్కర్లేదు ఆయనకి. ఎందుకంటే
ఆయన క్రియలు జరిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దీంట్లో ఉన్న లోతైన సత్యం ఏంటి తెలుసా? ఎంతకన్నా కార్డు కొడుతాం సరికొచ్చు ఎదురుకుండా ఉన్న కొరడెవరు? సరికొచ్చా, సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చోండి. అలా కూర్చుంటావా? వెనకాల ఉన్న వాళ్ళందరూ ఎలా కూర్చున్నారు? అలా కూర్చో. అంచేత జాగ్రత్తగా విన్నారు. కన్న వాటిని విన్న వాటిని నువ్వేం చూసావు? నువ్వేం చూసావు? నీ జీవితంలో కేసు ఎలా వచ్చాడు? గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడు కూడా సాక్షి చెప్పకపోవడం పాపం, సాక్షి ఎవరికి తెలియచేయకపోవడం పాపం. నీ జీవితంలోకి యేసు నిజంగా వచ్చాడా? అబద్ధపు క్రైస్తవులు ఉన్నారు, అబద్ధపు బోధకులు ఉన్నారు, అబద్ధపు సేవకులు ఉన్నారు. వాళ్ళని బట్టి ఆయన నామం దూషించబడుతుంది. ఆయన యేసు ప్రభు పిలవలేదు. వాళ్ళ జీవితాలు బాగోవు, వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఓటములో ఉంటాయి. అలాంటి సాక్ష్యాలు యేసుకు అక్కర్లేదు. యేసు పిలిచిన సాక్ష్యం ఖచ్చితంగా అద్భుతంగానే ఉంటుంది. హల్లెలూయా. యేసు పిలిచిన జీవితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. యేసు పిలవని జీవితాలు చాలా భ్రష్టులై ఉంటారు, నీచులై ఉంటారు, పడిపోయిన వారై ఉంటారు, కూలిపోయిన వారై ఉంటారు. వాళ్ళు ఆయన్ని పిలవలేదు, వాళ్ళని ఆయన పిలవలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన పిలిచిన సాక్ష్యం చాలా బలంగా ఉంటుంది. ఆయన పిలిచిన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పేరే అద్భుతకరుడు, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఇక్కడ గొర్రెల కాపరులు చెప్పే విషయాలన్నీ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి, కానీ అవన్నీ సత్యాలు. దేవునితో అవన్నీ నిజాలు, అవన్నీ నిజాలు. నా జీవిత సాక్ష్యం నిజం. దేవుడు నా జీవితంలో చేసింది నిజం. చాలా మంది అనుకోవచ్చు, ఏంటో చెప్తున్నారు వీళ్ళందరూ కూడా, ఏంటంటూ చెప్పేస్తున్నారు వీళ్ళందరూ కూడా అనుకోవచ్చు. కానీ తప్పు. యేసుక్రీస్తు చేసిన కార్యాలే ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఆయన ఎప్పుడు అద్భుత కార్యాలను చేస్తాడు, ఆయన ఎప్పుడు ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, నువ్వు నమ్మితే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ఈ రోజున యేసులో లేని వారికి ప్రకటిస్తున్నాము. యేసులోనికి వచ్చి యేసులో స్థిరపడి చూడు, నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దాన్ని గుర్తుపెట్టుకో. నిన్ను పిలిచిన వాడు యేసు అయి ఉండాలి, నిన్ను యేసు పిలిచి ఉండాలి. చాలా మందిని యేసు పిలవలేదు. కొంతమంది దొంగలు, తోడేళ్లు ప్రవేశించాయని దేవుడు అన్నాడు. వాడిని యేసు పిలవలే. ఎవరిని యేసు పిలవలేదు, ఎవరిని యేసు పిలిచాడో కూడా మీకు తెలియజేస్తాము. యేసు క్రీస్తు పిలిచిన వారు యేసు క్రీస్తు లాగా జీవిస్తారు. యేసు క్రీస్తు లాగా జీవించని వారిని యేసు క్రీస్తు పిలవలేదు. వాడు పాస్టర్ అయినా సరే, ఇంకొకడైనా సరే, సంఘంలో ఎవరైనా సరే. హల్లెలూయా. యేసు పిలిచిన వారు ఎవరు ఎలా జీవిస్తారు? యేసు క్రీస్తులాగా. అందరూ చెప్పాలి, యేసు క్రీస్తులాగా జీవించే వారినే చెప్పాలి. యేసు పిలిచాడు. యేసులాగా జీవించని వారిని యేసు పిలవలేదు. 2, లోకాన్ని ప్రేమించే వారిని యేసు పిలవలే. డబ్బును ప్రేమించే వారిని యేసు పిలవలే. శరీరాన్ని ప్రేమించే వారిని యేసు పిలవలే. ఆస్తుల్ని, డబ్బుల్ని, ఉద్యోగాన్ని ప్రేమించే వారిని యేసు పిలవలే. చెడ్డ పనులను ప్రేమించే వారిని యేసు పిలవలే. బైబిల్లో రాయబడి ఉంది, పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మమ్ము పిలిచెను. హల్లెలూయా. ఇంకో మాట తెలుసా? ప్రత్యేకముగా ఉండుటకు ఆయన మమ్మల్ని పిలిచెను. యేసు పిలిచిన వారు అవునో కాదో మీకు ఈ రోజు తెలియజేస్తున్నారు. ఎవరికంటే యేసులో లేని వాళ్ళకి. యేసు ఈయనను పిలిచాడా లేదా అంటానికి మీకు తెలియజేసే ఒక గొప్ప సత్యం ఏంటంటే, యేసు పిలిచిన వారు తప్పుడు పనులు చేయరు, అబద్ధాలాడరు, మోసంగా ఉండరు, తాగుడు, వ్యభిచారం, చూతం లాంటి పనులు చేయరు, భయంకరమైన దరిద్రపు పనులు చేయరు. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బయట వారిలాగా ఉండరు. యవ్వన పిల్లలు బయట వారిలాగా ఉండరు. ఒకవేళ వీళ్ళలో ఎవరైనా మీకు కనిపించారనుకోండి, అలా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు యేసు పిలిచిన వారు కాదు. దేవుని స్తోత్రం. వినబడుతుందా మీకు అందరికి? దేవుని స్తోత్రం. యేసు పిలిచిన వారు ఎలా ఉంటారు? యేసులాగే ఉంటారు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. యేసుని
స్తుతిస్తారు, యేసుని ఘనపరుస్తారు, వాళ్ళ జీవితంలో యేసుని చూపిస్తారు. వీళ్ళలో ఎవరైనా సరే, నేనైనా వీళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు చూస్తూ ఉండండి. యేసుని కనుక వీళ్ళు చూపించట్లేదంటే వీళ్ళు యేసు చేత పిలువబడిన వారు కాదు. ఆయనకి వీళ్ళకి ఏ విధమైన సంబంధము లేదు. దేవుడు అర్థమవుతుంది అందరికీ. యేసు పిలిచిన వారే ప్రత్యేకించబడతారు. దేని నుంచి? లోకము నుంచి. హల్లెలూయా. లోకస్తుల్లాగా వాళ్ళు మాట్లాడరు. లోకంలో ఉండే దరిద్రాన్ని నెత్తి మీదకి ఎత్తుకోరు, పాప పనులు చేయరు, అబద్ధాలు ఆడరు, మోసము చేయరు. అలా ఎవరైనా చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి, అది చాలా ప్రమాదకరం. మిమ్మల్ని యేసు పిలవలేదు. హల్లెలూయా. మీరు తప్పులు చేసేవారైతే మిమ్మల్ని యేసు పిలవలేదు. యేసు పిలిచిన వారు ప్రత్యేకపరచబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, ప్రకటించేవారు, దేవుణ్ణి చూపించేవారు, దేవుడి కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేవారము అయి ఉండాలి. నేనైనా మీరైనా ఎవరైనా దేవుడికి వ్యతిరేకమైన చిన్న పని చేసినా మీకు సమాధానం పోతుంది. ఇక మీ హృదయంలో సమాధానం తీసేస్తాడు దేవుడు. కలవరం కలుగుతుంది, లేనిపోని ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి. మీరు ప్రభువుని నమ్ముకున్నారన్న సాక్ష్యం మీరు కోల్పోతారు. మీ హృదయంలో సమాధానం లేనప్పుడు మీరు సాక్ష్యం చెప్పలేరు.
గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు అన్నాడు, అన్నిటికీ మించిన మీ హృదయము సమాధానము ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక సమాధానం మనలో ఉంటుంది. అది క్రీస్తు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు సమాధానం? ఎవరికి ఇస్తాడు? రాత్రి విన్నారు, ఆయనకి ఇష్టలైన మనుషులను. ఎవరికి ఇస్తాడు సమాధానం? మరి పిచ్చెక్కినట్టు తిరగక్కర్లా, నా తల పోయింది అనక్కర్లా, నా మైండ్ పోయింది అనక్కర్లే, నాకు అన్ని డౌట్లే అని అనక్కర్లా. అన్ని ఏం ఉండవు. ఇంకా హృదయం సమాధానం వచ్చేస్తుంది. దెబ్బలాడుకోరు, ఇంకా బూతులు తిట్టుకోరు, ఇంకా గొడవలు ఉండవు, ఇంకా ఎవరితోటి గొడవ ఉండదు, ఇంకా ఏ విధమైన లోటు ఉండదు, తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండదు. యేసుక్రీస్తు రక్షణ అంటే ఇక్కడ అక్కడ కూడా అద్భుతమైనదే. దేవుని ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన సమాధానం ఎవ్వరు మన దగ్గర నుంచి తీయలేరు అని దేవుడు తెలియచేస్తున్నాడు. అంచేత కన్న వాటిని విన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళేది. అంతవరకు వాళ్ళకి స్తోత్రాలు తెలియవు, అంతవరకు వాళ్ళకి పాటలు తెలియవు, అంతవరకు దేవుడు ఎవరో ఎరగరాడని వాళ్ళ గొర్రెల కాసుకుంటమే తెలుసు. అంతవరకు గొర్రెల్ని అంటమే తెలుసు, వాళ్ళకి గొర్రె పిల్లల్ని ఎత్తుకుని తిరగడమే తెలుసు. కానీ వాళ్ళ జీవితం మారిపోయింది, వాళ్ళ జీవితం మారిపోయింది. వాళ్ళు ఇప్పుడు స్వార్థికులు అయిపోయారు. హల్లెలూయా! ఎంత గొప్ప పని చెప్పాడు వాళ్ళకి. స్తోత్రము చేయించు దేవుని మహిమపరచు. వాళ్ళ జీవితం మారిపోయింది, వాళ్ళ జీవితం మారిపోయింది. గొర్రెల కాపరుల జీవితం మారిపోయింది, చదువుకోలేని వారి జీవితం మారిపోయింది, ఏమి ఎరగని వారి జీవితం మారిపోయింది. ముగించే ముందు చెప్తున్నాను, యేసుని తెలుసుకున్న తర్వాత నీ జీవితం, నా జీవితం మారిందా? ఎస్తేర్ రాణి జీవితం మారిందా? చెల్లెలి జీవితం మారిందా? అమ్మ జీవితం మారిందా? ఇక్కడ ఉన్న కూర్చున్న వారి జీవితాలు మారాయా? మారలేదా? సమాధానం వచ్చిందా? రాలేదా? ఆయన స్తుతించే భాగ్యం వచ్చిందా? రాలేదా? ఆయన కొరకు జీవించే భాగ్యం వచ్చిందా? రాలేదా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒకవేళ మీరు నేను కనుక ఆయన కొరకు జీవించే వారం అయితే మనకి సమాధానం దేవుని స్తోత్రం. లేదా నీ కొరకే నువ్వు బ్రతికితే నీకే సమాధానం, అంతే. నీ వరకే, నీ జీవితం వరకే. కానీ ప్రభువులో సమాధానం నీకు ఉండదు. ప్రభువులో సమాధానం అంటే పరలోక సమాధానం. దేవుని స్తోత్రం. ఆ సమాధానం నీకు కావాలంటే నువ్వు క్రీస్తు యేసుకి ఇష్టమైన దానికి ఇష్టమైన వాడిగా, ఏమీ తెలియని వారు ప్రభు పిల్లలుగా మారిపోయారు. మీరు ఎంతో కాలం నుంచి బైబిల్ పట్టుకుని దేవుని వాక్యాలు వింటూ తిరుగుతున్నారు, కానీ దేవుడి పిల్లలుగా మారారా? మారితే ఇదే నిజమైన క్రిస్మస్. చెప్పండి, ఇదే నిజమైన క్రీస్తు రాజుకి, రాజుల రాజుకి. అంత నీరసంగా అంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ వెనకాల ఆ రారికి స్టెఫెన్ అనే అతను ముసుగేసుకుని కూర్చున్నాడు, చూసారా? టైం చూస్తున్నాడు అతను. ఆరాధన చేసేటప్పుడు టైం చూస్తున్నాడు. అతను దేని టైం అయిపోయిందో అతను. మొత్తం చివరి దాకా ప్రతి ఒక్కడు కుడి చెయ్యి యేసురాజుకి జై చెప్పండి. యేసురాజుకి, ప్రభువుల ప్రభుకి, రాజుల రాజుకి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీరు కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఇద్దరు పిల్లలు, వారి జీవితాన్ని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. వారిని సువార్త ప్రకటించమంటున్నారు మీరు. ఈరోజు వారికి మీ వాక్యం ఇచ్చారు. వారి బలముగా స్థిరముగా నీతో ఉండి ఆ తల్లిని సంతోషపెట్టే పిల్లలుగా, చుట్టుపక్కల వారికి యేసు ప్రభువుని చూపించే కుటుంబముగా ఈ కుటుంబాన్ని దీవించుకొని, అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని వాక్యం విన్నవారు, సంఘస్థులు, వాయిద్యములు, నైక్సెట్లు, వంటలు చేసిన వారు, చుట్టుపక్కల ఉన్న గృహస్థులు, బంధువులు అందరినీ ఆశీర్వదించి క్రిస్మస్ ఆశీర్వాదాలు మీ బిడ్డలందరికీ దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.